నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన టాపిక్ ఒక సెల్ఫీకి 2000 రూపాయలు ఒక ఫోటో గాని దిగాలంటే ఒక ఫుల్ బాటిల్ ఇస్తే కానీ కుదరడం లేదంట। అది ఎవరితో అంటే మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి కోటరీ ఒక ఫుల్ బాటిల్ దేనికి తీసుకుంటున్నారు, 2000 రూపాయలు దేనికి తీసుకుంటున్నారు। నేనేదో ఇది అలిగేషన్స్ చేసేది కాదు। ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు స్పేస్ పెట్టుకొని వాళ్ళ యొక్క అనుభవాలను, వాళ్ళు పడుతున్నటువంటి అవమానాలను స్పేస్ లో డిస్కస్ చేస్తుంటే నేను మీకు అది రికార్డ్ చేసుకొని తీసుకొని వచ్చాను। సో జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగాలన్నా సెల్ఫీ దిగాలన్నా పైసలు ఇవ్వాలా లేకపోతే ఫుల్ బాటిల్ అన్నా ఇవ్వాలనేసి స్వయానా వాళ్ళే చెబుతున్నారు। ఇప్పుడు ఈ క్లిప్ వినే ప్రయత్నం చేద్దాం, వినండి। సోషల్ మీడియా మా కోఆర్డినేటర్ ఉంటాడు కదా, నా ఇన్ఛార్జి, మా పెద్ద కొడుకు ఇన్ఛార్జి సజ్జల భార్గవ్ గారి దగ్గర, సజ్జల భార్గవ్ అంటే ఎవరు? లాస్ట్ టైం సోషల్ మీడియాని హ్యాండిల్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తాన్ని తానే నడిపించినటువంటి సజ్జల భార్గవ్ దగ్గరికి ఒక కార్యకర్త వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవాలి, ఒక ఫోటో దిగాలి అని అడిగినప్పుడు ఆయన పెదకూరపాడుకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దగ్గరికి పంపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గరికి పంపాడంట। తీసుకెళ్ళిన తర్వాత మా ఎమ్మెల్యేకి నేను చేసిన వీడియోలు కానీ అవన్నీ చూసి బాగున్నాయి, బాగా చెప్తున్నామమ్మా అది దాంట్లో ఫోటో దిగండి, ఒక ఫోటో కన్నా వెళ్ళి ఆ సదరు ఎమ్మెల్యేకి ఆయన చేసినటువంటి వీడియోలు, ఆయన సోషల్ మీడియాలో పార్టీ కోసం చేస్తున్నటువంటి ఈ పోస్టింగ్లు అవన్నీ చూపిస్తే చాలా బాగుంది బ్రదర్ అని మెచ్చుకున్నాడంట। అంటే ఆయన నాకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి అసలు నాకు తలకాయ తిరిగింది తెలుసా। జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఫోటో దిగాలి అని నేను ఆ సదరు ఎమ్మెల్యేని అడిగినప్పుడు ఆయన నాకు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ వింటే నాకు తల తిరిగింది తెలుసా అని చెబుతున్నాడు। అసలు ఆ రేంజ్ లో ఎక్స్ప్లెనేషన్ అంటే ఇంకా చెరువులాగా జరిపారు అనుకోలే। చూడు కన్నా ఈ రోజుల్లో తిరుపతి వేడుకొండల వెంకటేశ్వర స్వామి గారిని అయినా కానీ మనం వెళ్ళి దండం పెట్టుకోవచ్చాము, కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ కాలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలమైనటువంటి మనము తిరుమలకెళ్ళి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామితోనైనా ఫోటో దిగవచ్చు, కానీ మన అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగడం అనేది దాదాపు అసాధ్యం అనిపిస్తుంది అని చెప్తున్నాడు। తెలిసిందే కదా, తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఇబ్బంది, ఇవన్నీ తెలిసిన విషయాలే కదా అంటున్నాడు। ఎందుకంటే మీరు అనుకోవచ్చు అదేంటి సార్ వెంకటేశ్వర స్వామి అది ఇదని, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అక్కడే ఉంటాడు కాబట్టి వెళ్ళి మనం వెంకటేశ్వర స్వామి అక్కడే ఉంటాడు కాబట్టి ఏదో మన తిప్పలు పడి మనం ఫోటో దిగచ్చు। మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలోనే ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు కాబట్టి ఫోటో దిగడము కష్టము, అది పెద్ద ప్రొసీజర్ అని చెప్తా ఉన్నాడు। కొద్దిగా లేట్ అయినా కానీ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, కానీ జగన్ అన్న అలా కాదు కదా, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, అర్థం చేసుకోవాలి కదమ్మా మీరే, మనం కూడా అర్థం చేసుకోవాలి కదా అని చెప్తున్నాడు। నేను సెక్యూరిటీకి 2000 రూపాయలు మనీ ఇచ్చి ఒక ఫోటో దిగానని మరో కార్యకర్త చెప్తున్నాడు। ఆ 2000 రూపాయలు మాత్రమే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లు మరొక ఫుల్ బాటిల్ కూడా ఇచ్చాను, ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగానని చెప్తున్నాడు। నీకు తెలియట్లేదు, ఒకసారి నిద్ర పట్టట్లేదు, రాత్రి పట్ట గుండెల్లో తెల్లవారులు ఒకటే మంట, చెప్పుకుంటే నవ్వుతారేమో అని చెప్పుకోవట్లేదులే కానీ వాస్తవం ఇదన్నమాట విషయం। చెప్పుకుంటే నవ్వుతారు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, మన పార్టీ గురించి చెప్పితే లోకువైపోతామని గమ్మునుండాము, కానీ అసలు ఆయన చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ ఆ కోటరీ కానీ కనీసం ఫోటోలు కాదు కదా, సెల్ఫీలు కాదు కదా, ఏమి ఇవ్వడం లేదు। కేవలం ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను మాత్రమే కలుస్తున్నాడు, కానీ కేడర్ను కావాలని పులివెందలకు రమ్మంటారు, అక్కడ ఎక్కడ జన సమీకరణ అవ్వదో అందుకని పక్క నియోజకవర్గాల నుంచి కూడా జనాల్ని రమ్మని మాత్రం చెబుతారు, కానీ కనీసం ఒక ఫోటో ఇచ్చేదానికి కూడా ముందుకు రావడం లేదు। అంతా కష్టపడి అక్కడికి వెళ్తే అక్కడ 2000 రూపాయలు ఒక ఫుల్ బాటిల్ ఇస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సెల్ఫీ కానీ ఫోటో కానీ దిగే అవకాశమే లేదని నిన్న సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో స్పేస్ పెట్టుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చేసుకుంటున్నారు। ఇది యాక్చువల్ గా వీడియో, ఇప్పుడు కొన్ని పోస్టులు చూపిస్తాను చూడండి। ఇప్పుడు మనము వాళ్ళు స్పేస్ లో మాట్లాడుకున్నది చూసినాము,
ఎవరో నేను సైతం అంట. అసలు 5 సంవత్సరాల్లో కార్యకర్తలను ఎప్పుడు పట్టించుకున్నారని ఇప్పుడు పట్టించుకోవడానికి మాటలు చెప్తారు అంతే, కానీ చేతల్లో మాత్రం ఏమీ ఉండదు. ఇంకో 5 సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితి, ఇది రియాలిటీ అంటున్నాడు. ఇప్పుడు మన అన్న ఏం మారలా, 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చినా కూడా మారలేదు. కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే కదా 11 సీట్లు వచ్చింది. ఇప్పుడైనా మారుతాడు, కార్యకర్తలను పట్టించుకుంటాడంటే ఇప్పుడు కూడా అన్న ఏం మారలేదని ఎవరో నేను సైతం అనే ఆయన పెట్టాడు పోస్టు. ఇది చూడండి, నిన్ను కలవాలంటే రికమెండేషన్, నిన్ను చూడాలంటే కుదరదు, నీతో ఏమైనా చెప్పాలంటే టైం ఇవ్వరు, పోనీ నీ అపాయింట్మెంట్ కావాలంటే డబ్బు. నీ జన్మలో కార్యకర్తల బాధ వినలేవు, నువ్వు తీర్చలేవు. నీకన్నా పక్క పార్టీ లీడర్లు 1,000,000 రెట్లు మేలు. ఇట్ ఈస్ ఏ కార్పొరేట్ కంపెనీ, నాట్ ఏ పొలిటికల్ పార్టీ. ఈయనెవరు కర్ణం ఎన్టీఆర్ అనే ఆయన, ఈయన బేసిక్ గా కరుడుగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు, జైలు కూడా వెళ్ళొచ్చినాడు. ఈయన అంటున్న మాట ఏమంటే ఇట్స్ నాట్ ద పొలిటికల్ పార్టీ, ఇట్స్ ఎ కార్పొరేట్ కంపెనీ అంటున్నాడు. నిన్ను కలవాలంటే డబ్బు, నిన్ను కలవాలంటే డబ్బులు కావాలి, నీతో ఏమైనా చెప్పాలంటే టైం ఇవ్వవు, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి దగ్గర మా ఆవేదన వ్యక్తపరచాలని ఇంకొక సోషల్ మీడియా యాక్టివిస్టు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈయన ప్రవీణ్ రెడ్డి, ఈయన కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వర్సెస్ టీడీపీ సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా గమనించిన తేడాలు. మొన్న మినిస్టర్ పార్థసారథి విగ్రహం ఆవిష్కరణ విషయంలో క్షమాపణలు చెప్పే వరకు టీడీపీ సోషల్ మీడియా ఆగలేదు. మొన్న డయాస్ ను పంచుకునే విషయంలో జోగి రమేష్ కు మరియు పార్థసారథి మరియు ఇంకొక ఎమ్మెల్యే, లేడీ ఎమ్మెల్యే ఒకే డయాస్ మీద ఉంటే ఒక్కసారిగా టీడీపీ సోషల్ మీడియా బగ్గుమంటే గౌతు లచ్చన్న విగ్రహానికి సంబంధించిన విషయంలో ఆఖరికి స్వయాన మంత్రి గారే దిగి వచ్చి క్షమాపణ చెప్పే వరకు టీడీపీ సోషల్ మీడియా నిద్రపోలేదు. నిన్న ఎవడో స్టాండప్ కమెడియన్ లోకేష్ ని ట్రోల్ చేశాడు. వాడిని అరెస్ట్ చేసే వరకు మేము తగ్గమని సిబిఎన్ ఢిల్లీ వెళ్లి పిఎం, హెచ్ఎం, ఎఫ్ఎం లోని ఎంత మందిని కలిసినా ఆ న్యూస్ ని హైడ్ చేసి ఓన్లీ యూట్యూబర్ మీదే ఫైర్ అయ్యారు. నిన్న ఎవరో సోషల్ మీడియాలో స్టాండప్ కమెడియన్ నారా లోకేష్ గారిని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడని మొత్తం టీడీపీ సోషల్ మీడియా బగ్గుమనగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వెళ్ళిన న్యూస్ ను కూడా హైలైట్ చేయకుండా కేవలం స్టాండప్ కమెడియన్ ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని పార్టీ పెద్దల మీద ప్రెజర్ తెచ్చారు. మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎందుకు ఆ రేంజ్ లో ఏదైనా ఇష్యూని సొల్యూషన్ ని దొరికే వరకు పోరాడడం లేదు అని ప్రశ్నిస్తున్నాడు. టీడీపీ మనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, కానీ మనకి ఉపయోగపడే విషయాలు వాళ్ళను చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు. మంచి రియాలిటీలోకి వచ్చాడు ఎవరు, ఈ ప్రవీణ్ రెడ్డి. ఏమంటున్నాడంటే ఏవైనా మంచి విషయాలు మన ప్రత్యర్థి పార్టీల నుంచి చూసుకొని నేర్చుకోవడంలో తప్పు లేదు, సో నేర్చుకుందాము. ఇకనైనా మనము ఏదైనా సాధించేంత వరకు, మనకు కావలసినట్లు నాయకుడిని మార్చుకునేంత వరకు పోరాడదామని చెప్తున్నాడు. ఇంకొక అతను రోహిత్ అంట, ఈయనేమంటున్నాడు, నిజమైన మాట అధికారంలో ఉన్న అర్థం కాదు, అధికారం పోయినా అర్థం కాదు. మీ ముఖాలకి ఇంకా మీరు అధికారంలో ఉన్నా మీరు మారడం లేదు, అధికారం పోయినా కూడా మీరు మారడం లేదు. ఏమంటే క్రేజ్ లీడర్ ప్లస్ మాస్ లీడర్ అంటారు. కార్యకర్తలు లేకపోతే, వాళ్ళను కలవకపోతే ఎంత క్రేజ్ ఉన్నా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎంత క్రేజ్ ఉండి ఏమి లాభం, కార్యకర్తలను పట్టించుకోకపోతే అదేం దిక్కుమాలిన పార్టీ అంటున్నాడు. కాకపోతే గతం కన్నా ఇప్పుడు కొంత పరిస్థితి మారింది, 10% అవకాశం వస్తుంది. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలనే కాదు, ఎంపీలను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కూడా కలిసేవాడు కాదు. ఇప్పుడు ఒక 10% మారాడు, కొంతమందిని కలుస్తున్నాడు కాబట్టి ఒక 10% మారాడు, 90% ఇంకా మారలేదు. అంటే దానికి సమానంగా అసలు ఈయన కోసమా ఇన్ని రోజులు మనం పని చేసింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఇంకొక అతను ఇంగ్లీష్ లో పెట్టాడు చూడండి, చైతన్య. ఈయన చాలా యాక్టివ్ గా ఉంటాడు ట్విట్టర్ లో. ఏ వెరీ డిసప్పాయింటింగ్ డే అంటే నిన్న వీళ్ళంతా ఎక్కడెక్కడో 400-500 కిలోమీటర్ల నుంచి పులివెందులకు వెళ్ళి, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళ బాధలు చెప్పుకొని అట్లీస్ట్ జ్ఞాపకంగా ఒక ఫోటో తీసుకుందాం అనుకుంటే ఏ వెరీ డిసప్పాయింటింగ్ డే. We arrived a day early and tried to meet in the evening. This morning we arrived at 7 AM. Stood in the lines despite of the rain and no food. పొద్దున్నే వచ్చినాం, ఫుడ్ లేదు, ఒక్కటే వాన, అయినా కూడా లైన్ లో నిలబడుకొని ఉన్నాం. దిక్కు దివానం లేదు, ఇక్కడ పట్టించుకునేవాడు లేదు, ఫోటో లేదు, సెల్ఫీ లేదు అంటున్నాడు. గెస్
who was given the priority, those ex-MLAs and the leaders. మీరు గమనించండి, ఇక్కడ కార్యకర్తలకు రెస్పెక్టే లేదు. ఇక్కడ ప్రియారిటీ ఇస్తున్నది కేవలం ఎక్స్ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు, లీడర్లకు మాత్రమే ఇస్తున్నారు. కానీ కార్యకర్తలను పట్టించుకునే నాదుడే లేదన్నట్టు ఈ చైతన్య ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఫైనల్ గా చెప్పవచ్చేది ఏమంటే, ఏం మారలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఓటమికి కారణమైనటువంటి కార్యకర్తలను పార్టీకి దూరం చేయడం వల్లనే ఓడిపోయారు అని తెలుసుకొని అట్లీస్ట్ ఇప్పటికైనా కార్యకర్తలను పట్టించుకుంటాడని అందరూ భావిస్తే ఏం మారలేదు, అదే కంటిన్యూ అవుతుంది. అది కాకుండా సెల్ఫీ కావాలంటే 2000 రూపాయలు, ఫోటో కావాలంటే ఫుల్ బాటిల్ డిమాండ్ చేస్తున్నారంట. ఇవన్నీ చూసుకొని అట్లీస్ట్ రెక్టిఫై చేసుకుంటే వచ్చే ఎన్నికల్లోనైనా కనీసం ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది. ఇలాగే గుడ్డెద్దు సేల్లో పడినట్లు పోతే ఈ ప్రతిపక్ష హోదా మరొకసారి కూడా వచ్చే అవకాశం లేదని నేను చెప్పడం లేదు, ఆధారాలతో సహా సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కార్యకర్తలే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.